ఆశ్చర్యములతో కూడిన కార్యాలు, ఆనందముతో కూడిన కార్యాలని దేవుడు నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. మరలా నిన్ను ఆయన నిర్మించబోతూ ఉన్నాడు. రెండవ అవకాశం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు వాక్య సందేశమే అది. దేవుని బిడ్డ, నువ్వు నీ జీవితం ముగిస్తుంది అనుకుంటే అది పొరపాటే, అది నిజము కాదు. ఆయన నీకు మేలుతో నీ ప్రాణాన్ని తృప్తిపరిచి ఆయన నిన్ను సేద తీర్చి అభివృద్ధి పరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిర్జీవ స్థితిలో ఉన్నవాడితో మాట్లాడతాడు. నిర్జీవానికి జీవాన్ని ఇచ్చి ఆయన మాట్లాడే దేవుడని యెహెజ్కేలు గ్రంథం 37:4 రాయబడి ఉంటుంది. జీవం లేని దగ్గర జీవం ఇచ్చాడు, నిరీక్షణ లేని దగ్గర నిరీక్ష ఇచ్చాడు, స్వస్థత లేని దగ్గర స్వస్థత ఇచ్చాడు, లైఫ్ లేని దగ్గర లైఫ్ని ఇచ్చాడు. అక్కడ ఆ గుట్టలు గుట్టలుగా పడినటువంటి అస్థి పంజరాలకి దేవుని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడించి జీవం లేని వాటికి జీవం ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నిర్జీవంగా పడున్న స్థితి ఉందేమో, వాటికి జీవం రాబోతుంది. హల్లెలూయా. 119వ కీర్తన 25వ వచనం, రివైవ్ మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ వాక్కు ద్వారా నన్ను మరలా ఉజ్జీవింపజేయి. ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు తన వాక్కు ద్వారా నీలో ఉన్న క్షీణత తీసివేసి నీకు మేలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి గాడ్ రిన్యూస్ యువర్ మైండ్. ఆయన నీ మనస్సును మరలా నూతన ఉత్సాహంతో నీ హృదయాన్ని ఉల్లసింపజేసే కార్యాలని దేవాతి దేవుడు నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. రోమా 12:2 వచనం కూడా మీరు రాసుకోండి దైవజనమా. అలానే నిన్ను లేవనెత్తటానికి మరి కారణం దేవుని దగ్గర ఉంది. నిన్ను లేవనెత్తటానికి కారణం దేవుని దగ్గర ఉంది. దేవుని బిడ్డలారా, గాడ్ గివ్స్ యు ఎ రీజన్ టు గెట్ అప్. ఒక కారణం ఉంది. నేను ఎందుకు వెళ్ళాలి? ఏలి అన్నాడు, నేను ఎందుకు బ్రతకాలి అంటే దేవుడు అని అంటే కారణం ఉంది. ఇప్పుడు నువ్వు చావకూడదు, నువ్వు బతకటానికి కారణం ఉంది. మోషే అన్నాడంట, ఇంకెందుకు నేను బతకటం, నేను నత్తి మాటలు మాట్లాడుతున్నాను, నేను చక్రవర్తిగా లేను, 40 సంవత్సరాలు నేను గొర్రెలు కాసుకుంటూ ఉన్నాను, ఎందుకు పొదలోంచి నువ్వు నాతో మాట్లాడుతున్నా? బ్రతుక్కి ఇంకేం పరమార్థం ఉందంటే నిన్ను నేను లేవనెత్తడానికి కారణం ఉంది అన్నాడంట దేవుడు. మరొక 40 సంవత్సరాలు ఒక గొప్ప ప్రవక్తగా, ఒక మార్గదర్శిగా, నా అద్భుతాలతో సూచక్రియలతో ఒక జనాంగాన్ని నువ్వు వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళబోతున్నావు. ఈరోజు నిన్ను ఉపవాస ప్రార్థనలోకి దేవుడు తీసుకురావడానికి కారణం ఒకటి ఉంది. ఈరోజు దేవుడు నీతో ఈ మాట మాట్లాడటానికి ఒక కారణం ఉంది. దేవుడు నిన్ను తిరిగి లేపటానికి ఒక ఉన్నతమైన కారణం ఉంది. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఉన్నతమైన కారణం ఉంది. ఆ కారణాన్ని బట్టే దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఒక ఎస్తేర్ అనేటువంటి ఒక అనాథ ఒక రాణి కావటానికి ఒక కారణం ఉంది. ఒక యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీ, యాకోబు యొక్క కుమారుడు ఒక చక్రవర్తి కావటానికి దాని వెనక ఒక కారణం ఉంది. ఈరోజు నీ జీవితంలో ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావంటే, దేవుని సన్నిధిలో ఉపవాసం చేస్తున్నావంటే దాని వెనుక ఒక అద్భుతమైన కారణం దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా.